రామచంద్రరావు గారు చేస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే తన అజ్ఞానాన్ని ఆయనే చెప్పుకుంటున్నట్టుగా కనబడుతున్నది. ఇలా మీది 5 మంది బీసీలను చేసిన చరిత్ర మీదంటుండ్రు కదా. 10ల సంఖ్యలో కాంగ్రెస్ చరిత్రలో బీసీ ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర. ఇలా మీరేమో బీసీలు పార్టీ అధ్యక్షులుగా ఉంటేనే వాళ్ళని మార్చి మీరు వచ్చిన చరిత్ర మీది. ఇవాళ ఇక్కడ బీజేపీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోతుందని ఇలా మాట్లాడడం తప్పితే మరొకటి లేదు. ఇలా మా పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఒక బీసీని చేసుకోగలిగినాం, మంత్రివర్గంలో స్థానం ఇచ్చినాం, కార్పొరేషన్ పదవుల్లో ఇచ్చినాం, రేపు 42% రిజర్వేషన్లను కూడా మేము ఇవ్వబోతున్నాం. ఆ ఇస్తే క్రెడిబిలిటీ బీసీలంతా కాంగ్రెస్ వైపు ఉంటారనే ఒక ఆలోచనతోని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని, దానికి మతం రంగు పులిమి, దానికి కులం రంగు పులిమి, ఏదో ఒక తీరుగా గతంలో మండల్కు కమండల్ మూవ్మెంట్ అని తీసుకొచ్చి ఏ విధంగా బీసీల నోట్ల మట్టి కొట్టినరో ఇలా తెలంగాణలో తెచ్చిన రిజర్వేషన్లను కూడా అదే విధంగా మట్టి కొట్టాలని చూస్తున్న బీజేపీకి బీసీలు బుద్ధి చెప్తారు. బీసీల ద్రోహ పార్టీగా ఇలా బీజేపీ వస్తున్న వైనాన్ని రామచంద్రరావు గారు గుర్తిస్తే మంచిది. ఎందుకంటే మేము కేంద్రంలో అన్ని మంత్రులు ఇచ్చినాము, రాష్ట్రంలో ఇట్లా చేసినాము, బీసీలను ఫస్ట్ తెలంగాణ కోసం ఇలా బీజేపీ ఏం చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి సూచిస్తున్నాం.